హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంది మా వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు నాకు. ఆడ కూర్చున్నారు, లోపల బెడ్రూమ్లో కూర్చున్నారు అనుకుంటా. ఓహో, ఇక్కడే ఉన్నారా? మీ ఇద్దరే ఉన్నారు. మా దీవెన్ బాబు ఎక్కడుండు మరి? ఓయ్, ఫోన్ మాట్లాడుతున్నా. దీవెన్ బాబు ఏడి? సర్లే, వాడు ఎక్కడో ఉంటాడు. హాయ్ దీవెనా. హలో. ఓ, వచ్చేసాడు మా దీవెన్ బాబు. ఏయ్! హాయ్ దీవెన్. చాక్లెట్స్ నా కోసమా? అవునా? వావ్, థ్యాంక్ యూ దీవెన్. నాకు 5 స్టార్ చాక్లెట్ తీసుకొచ్చాడు దీవెన్. అగ్గు దీవెన్, ఇగో ఇద్దే ఇవ్వు. దీవెన్ బాబు, ఓహో అక్క కోసం తెచ్చావా చాక్లెట్? నాకని చెప్పిండి దొంగ. నాకు ఇవ్వకుండా అక్కకి ఇచ్చావా? నాకు కూడా ఇస్తున్నావా? అమ్మో, నాకు కూడా ఇస్తాను. చూడండి, జేబు లేదు టీషర్ట్కి. ఈ జేబులో పెడతానేమో. ఇగో ఇక్కడ పెట్టిండు. ఏంటి షార్ట్? టీషర్ట్లో ఫస్ట్ జేబు చూసిండు. ఇక్కడ టీషర్ట్కి జేబు లేదు, ఇక్కడ పెట్టిండు. ఓకే దీవెన్, ఓకే, దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. నాకేనా? నేను తిన్నా? తినేయాలా? ఉన్నే 2, నీకొకటి ఇది ఒకటి, మళ్ళీ దీంట్లో ఆయనకు అంట, మళ్ళీ నాకంట. మళ్ళీ ఇయ్య నాకు ఇక అంతే, ఊరికే అట్లా ఇస్తాడు. అస్సలు ఇయ్యడు. అని దింపుతా, నేను ఇంత మంచిగా చేస్తాను. ఇట్లా వచ్చింది. హే, ఇక తింటున్నావు దీవెనా? నాకు ఇస్తాడు దీవెన్ బాబు. వెరీ గుడ్. బాగుంటుంది. థ్యాంక్ యూ దీవెన్. తినమ్మా, తిను తిను. ఏం కదా, తిను. మా దీవెన స్లోగా తింటది. దీవెన గాడు ఫాస్ట్ తినేస్తాడు. అయిపోయింది కూడా ఆల్రెడీ, చూడు. వాడిది అయిపోయింది కూడా, ఆల్రెడీ చాక్లెట్. అయిపోయింది. ఇంకా దీవెన ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసి మళ్ళీ పోయి మళ్ళీ అది గుంజుకొని తింటాడు. మేడం గారు స్లోగా తింటారు. ఇప్పుడు సార్ వచ్చి మళ్ళీ అది కావాలని ఏడుస్తారు. దీవెన అప్పుడు ఇవ్వదు. అప్పుడు ఇద్దరు కొట్టుకుంటారు. ఇంకా ఇది స్టోరీ. స్టోరీ అనగానే గుర్తొచ్చిందా నీకు స్టోరీ? ఓకే, నీకు నైట్ కళ వచ్చిందా? ఏమొచ్చింది కళ్ళు? నాకు ఒక స్టోరీ వచ్చింది. ఏంది కళ్ళు కూడా మళ్ళీ స్టోరీయే? సరే చెప్పి, ఎట్లాగో మనం రోజు ఒక స్టోరీ చెప్తున్నాం వాళ్ళకి. వాళ్ళు కూడా మనకి ఒక స్టోరీ చెప్పండి, స్టోరీ చెప్పండి రోజు. ఏం స్టోరీ? కళ వచ్చింది. ఏం కళ వచ్చింది? హర్రరా? ఏముంటది దాంట్లో? రాక్షసుడు, దయ్యం అలాంటివా? వచ్చింది. అవునా, నీకు వచ్చా? అనగనగా ఒక పెద్ద ఊరు ఉండేదంట. దాంట్లో అప్పుడు చీకటి పడిందంట. ఆయన ఇట్లా ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఆయనకి లేట్ అయిందంట ఇంటికి వచ్చేసరికి. నైట్ అయిందంట ఇంటికి వచ్చేసరికి. చీకటి అయింది. చీకటి అయింది. ఓకే. అప్పుడు ఎక్కడ బస్ వస్తుందా అని ఏదో చూస్తున్నా అంట. ఏ బస్ వచ్చినా అది ఆగలే అంట. అట్లా అట్లా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే అక్కడ పెద్ద ఆడ వినిపించిందంట. బహుశా అది పెద్ద బస్సే అనుకుంటున్నా, అదే లోపల అనుకుంటున్నా అంట ఆయన. అనుకుంటుంటే అది ఒక బస్సు వచ్చిందంట. అప్పుడు ఆయన దాన్ని గుద్దుకొని వెళ్ళిపోయాడంట. మళ్ళీ తర్వాత ఆపోయిందంట. అక్కడ ఆపి ఆయన దాంట్లోకి ఎక్కాడంట. బస్సు ఆపారు ఆయన తగిలి? బస్సు ఆపాడు. ఆయన తగిలి కాదు, పక్కన ఆపాడు. ఓకే, పక్కన ఆపాడు. ఆయన బస్సు ఎక్కాడు. టికెట్ కూడా తీసుకున్నాడు. అప్పుడు అక్కడ సీట్లో కూర్చున్నాడు. అక్కడ
మొత్తం అది మొత్తం లాస్ట్కి వెళ్ళిపోతే అసలుకి ఎవ్వరు పనికట్లే. ఆయన ఉంటాయి కదా టికెట్ ఇచ్చే కండక్టర్ అంకుల్, కండక్టర్, ఆయన ఇట్లా వెనక్కి తిరుగున్నాడు. పిల్లాడు కూడా ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడు అదేంటో తెలుసా మీకు? తెలీదు. అది కూడా నాకు తెలియదు. ఒక ఊరుంది, బస్ కోసం వెయిట్ చేస్తాడు. బస్సులన్నీ ఆపుతుంటే ఆగట్లేదు, వెళ్ళిపోతున్నాయి. లాస్ట్కి ఒక బస్సు ఆగింది, అది ఆయన లోపలికి ఎక్కేశారు, టికెట్ ఇచ్చారు. టికెట్ ఎవరు మాట్లాడట్లేదు తనతోటి, ఆయనతోటి ఎవరు మాట్లాడట్లేదు. వాళ్ళు అసలు మనుషులు కాదు, దయ్యాల బస్సు ఎక్కాడా? అప్పుడు ఆయన ఆపమంటే ఆపట్లేదు. ఆయన దిగే స్టాప్ వచ్చింది, ఆపమన్నారా? కాదు, అసలు అది ఆయన దిగే స్టాప్ కూడా వెళ్ళిపోయింది. ఆయన ఏమనట్లే, ఇంకా ఇట్లా ఇట్లా వెళ్తూనే ఉంది. ఆయన అసలు ఆపట్లే అని ఏంటి అని చూస్తుండు. అప్పుడు ఆయన దిగే స్టాప్ కూడా వెళ్ళిపోయింది. ఏం బస్సు మమ్మీ కనుక్కోమని ఇంకోసారి ఎక్కువ బస్సు, దయ్యాల బస్సు కదా. చివరికి ఏమైంది? లాస్ట్ చివరికి ఆయన డ్రైవింగ్ చేసే ఆయన ఉంటారు కదా, డ్రైవర్ ఉంటది కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా అడుగుతుండు. ఆయన కూడా దయ్యమే, దాంట్లో అందరు దయ్యమే. డ్రైవరు దయ్యం, కండక్టరు దయ్యం, ప్యాసింజర్లు మొత్తం అందరూ దయ్యాలేనా? అటు దయ్యాల బస్సు మొత్తానికి అది. ఇగో ఇంకా కొంచెం ఉంది, ఆయనని ఇట్లా పట్టుకుని ఇచ్చేసాడు. ఆయన కొంచెం కాపాడాడు, అంటే కొంచెం బతికిపోయాడు. దయ్యాలు బస్సులో నుంచి ఇసిరేసాయా? ఓకే. అప్పుడు ఆయన ఒక రాయి దగ్గర ఇట్లా నిలబోయిన అప్పుడే తెల్లారిపోయింది. అంటే బస్సులోంచి ఇసిరేస్తే ఆయనకి రాయి తగిలి దెబ్బ తగిలి అలా పడిపోయి నిద్రపోయిండు. లేచి చూసరికి తెల్లారిపోయిందా? అవును. అక్కడ ఒక ఆయన సైకిల్ పాలు తీసుకుని వెళ్తుండు. ఓకే, మార్నింగ్. స్టోరీ మధ్యలో డిస్టర్బ్ చేస్తావు ఎందుకు దీవెన్? తీసుకో దీవెన్, అక్క చాకీ ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ చెప్పు అక్కకి. థ్యాంక్ యూ చెప్పు అక్కకి. చెప్పు, బిజీగా ఉండు. నువ్వు చెప్పమ్మా. ఓకే, మార్నింగ్ చెప్పాను కదా, పాలు తీసుకొని వచ్చారు. వెళ్తుంది సైకిల్ మీద, పాలు వెనకాల పెట్టుకొని. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వైతే బతికిపోయావు, ఇక్కడ రోజు నైట్ దయ్యాల బస్సు వస్తుంది, దాంట్లో ఎవరికైనా ఎక్కినా చెప్పేసా అని చెప్పిండంట. నువ్వు ఒక బతికిపోయావు, ఇంకా మీ ఇంటికి వెళ్ళిపో అని అన్నాడంట. అంతే, వెళ్ళిపోయిందా? బతికిపోయినాడు. దయ్యాలు లక్కు మీద బతికిపోయాడా? ఫస్ట్ ఎవరు చూసిండు? డ్రైవింగ్ కాదు చూసింది. అక్కడ పిల్లలందరూ అందరికి ఒక్క గోల కూడా లేదు, అందరూ సైలెంట్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. దయ్యాలకు కూడా పని ఉందా? పేపర్ చదవడం, సెల్ ఫోన్ ఆడడం. చదవచ్చా దయ్యాలకి? పేపర్ పట్టుకోవడం, ఇంకా ఆడుకోవడం సెల్ఫ్ తో. ఫోన్లు ఉన్న దయ్యాలు ఉన్నాయి, సెల్ తో దయ్యాలు ఉన్నాయి, పేపర్ చదువుకున్న దయ్యాలు ఉన్నాయి బస్సులో. ఓకే, వెరీ గుడ్. అండ్ అసలుకి ఒక్క గూడ కూడా లేదు, ఒక్క మాట కూడా లేదు అసలుకి. ఆయనతో మాట్లాడలే పాపం. ఆయనతో కాదు, ఎవరైనా నాకు అది కావాలి అని కొని పడతాగా, అక్కడ ఒక్క మాట కూడా లేదు అసలు. తమ్ముడు లాంటి వాళ్ళు లేరు అనుకుంటా బస్సులో. మొత్తం సైలెంట్గా ఉంది. ఓకే, అయిపోయిందా ఇక్కడతో? ఫస్ట్ ఎవరు చూసింది దయ్యమని? కండక్టర్ చూసింది. ఓహో, కండక్టర్ చూసి ఆయన అటు తిరిగి ఉన్నాడు కదా, ఎటు తిరిగి వచ్చినా అటే ఉన్నాడు. ఓకే, అయిపోయింది స్టోరీ ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టు దీవెన్. దీవెన్ ఏం చేస్తున్నావు? చాక్లెట్ తిన్నావు, ఎనర్జీ వచ్చింది. ఇంకా అక్కది కూడా గుంజుకొని తిన్నావు, తప్పు కదా దీవెన్. థ్యాంక్ యూ చెప్పావా అక్కకి? వాడు అక్కడ పెట్టేసి ఉంచిన, వాడు వచ్చి చాక్లెట్ చెప్పుకుంటే ఇట్లా చేతిలో పట్టుకొని ఉంచిన, ఇంకా వాడి అయిపోయింది, వచ్చి ఇట్లా లాక్కుంటుండు.
కబడ్డీ ఆడతాను. అబ్బా, మొక్కుకుంటాను. గో ఎక్కడ పోతున్నా చూడండి. ఇప్పుడు ఇది కబడ్డీ కాదు, ఇది ఇప్పుడు కబడ్డీ కాదు. ఒక సినిమాకి ఇది కబడ్డీ ఇప్పుడు నేను హీరో కాదు. తమ్ముడు హీరో. అబ్బా తొక్క హీరో. హీరో ఏమి ఫేస్ అచ్చం హీరోలా ఉంది బాస్. ఇది ఫైట్ సీనా? అమ్మ ఫైట్ సీన్ నాకు చెప్పాలి కదా మరి. ఆ హీరోయిన్ అట్లా తెచ్చిపోతున్నా. హీరో బాగా ప్రాక్టీస్ చేశాడు ఫైట్. హీరో అలసిపోయాడు. కమ్ ఆన్ లే స్టార్ట్ చెప్తా. పుడు 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 ఫైటింగ్ డే గో స్టార్ట్. కట్ అయిపోయింది. కట్ 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 కట్. మీరేంటి ఇలా వంగారు? ఫైటింగ్ చేయండి. అసలు ఎంత ఫైటింగ్ చేస్తుండే వామన గ్యాప్ ఇస్తాడా? అంటే ఇది హీరో గెలవాలి కదా మమ్మీ. అవును ఎట్లా ఓడిపోవాలి కదా. బలం అంటే అమ్మకు రానికి జరుగు. ఇది ఇదిగో బలం ఇది వచ్చింది. ఇప్పుడు చూపించు. ఇది చూడండి. వీసం ఈయనకి వీసమే లేదు నీ. చూడండి అందరూ చూడండి. ఇది ఓకే కట్ అయిపోయింది. ఏంటది? ఒక్కొక్క ముక్క ఎక్స్ప్రెషన్సా? ఆగండి 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 డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పాలి కదా. ఆగు. ఇది ఇప్పుడు ఫైటింగ్ సీన్ గా. ఫస్ట్ ఈయన ఆపడండి బాబు. ఎక్స్ప్రెషన్సా? డాన్స్ అయిపోయింది. ఫైట్ అయిపోయింది. డాన్స్. ఆగండి. ఇది ఇప్పుడు ఫైటింగ్ సీన్ కాదు. ఇది కబడ్డీ సీన్ అయిపోయింది. హీరో గారు మీ షూటింగ్ అయిపోయింది. మీరు వెళ్ళి క్యారీవాన్ లో కూర్చోండి. అబ్బో క్యారీవాన్. నా క్యారీవాన్ ఏది? లేదు క్యారీవాన్ కాదుగా. తమ్ముడు క్యారీవాన్. హీరోకి ఏమో పెద్ద అబ్బా అది అయిపోయింది షూటింగ్. ఇప్పుడు వేసినాం కదా, అది మీకు చాలా నచ్చింది కదా. ఎస్ అందరూ కూడా చేశారు. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. చాలా బాగుంది దీవెన నీ హెయిర్ స్టైల్, సమంత హెయిర్ స్టైల్ చాలా బాగుంది నీకు అన్నారు. చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా చూపించండి. అదే ఇంకా చూపించండి, ఇంకా హెయిర్ స్టైల్ కావాలి, ఇంకా చూపించండి అని చాలామంది అన్నారు. వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొక హెయిర్ స్టైల్ ఈరోజు మీకోసం ఇంకొక స్టైల్లో హెయిర్ స్టైల్ చూపిస్తున్నాము. అడిగిన వారి కోసం చాలా చూపిస్తున్నాము. అడిగిన వారి కోసం నిన్న సమంత ఈరోజు ఏమని అనుకునేది కాదు, ఇది మామూలు హెయిర్ స్టైలే. అదే సమంత గారు ఎక్కువ మెయిన్ ఒకటే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తారు కాబట్టి అది రిజిస్టర్ అయిపోయింది. అంటే చాలామంది హీరోయిన్స్ ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క సీన్లో డిఫరెంట్ హెయిర్ స్టైల్ వేసుకుంటారు కాబట్టి మనకి అంత రిజిస్టర్ ఏం అవ్వదు. ఏం చేసుకుంటున్నాడు? ఏం చేస్తున్నాడు? చూసారు కదా, మనం సగం హెయిర్ని ఇలా పాపడి తీసేసుకోవాలి. మిడిల్లో వెనక జుట్టు మన దాంట్లో కలిసిపోకుండా పోనీ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ పార్ట్ వరకు మనం ఈ లాస్ట్లో కొద్దిగా హెయిర్ తీసుకుందాం. ఈయన చూడండి కాలిన్ తీసుకొచ్చాడు, కాకపోతే అది కొత్తది ఇంకా ఓపెన్ చేయలేదు. అలా అక్క స్ప్రే చేస్తున్నాడు చూడండి. ఇక్కడ తీసుకున్న మన హెయిర్ ఇలా ఒక 2 స్టెప్స్ అల్లేసుకొని ఇక్కడ మిడిల్లో వదిలేసుకుని ఆగు నాన్న, వదులుతా ఆగు.
వదిలేస్తా నాన్న ఆగు కాసేపు బాబా ఆగు. వీడు ఏ పనిలో కూడా అంతే, అన్నిట్లో నేను చేస్తా అంటాడు. ఇలా మనం ఇలా అల్లుకుంటూ వస్తూ ఈ ఒక్కొక్క పాయింట్ తీసేసుకొని దీంట్లో యాడ్ చేసుకుంటూ మా దేవునికి నిద్ర వస్తుంది హాయిగా. జుట్టు పట్టుకున్న మేకప్ వేసిన దీవెన వెంటనే నిద్ర వచ్చేస్తుంది. మీకు కనిపిస్తుంది క్లారిటీగా హెయిర్ స్టైల్. పట్టుకుంటే మాత్రం అవును, యాక్చువల్ చాలామంది మేకప్ వీడియో చేయండి, మేకప్ వీడియో చేయమని అన్నారు. డెఫినెట్గా మీకు మేకప్ వీడియో చేసి చూపిస్తాము, త్వరలోనే మీకు చేసి చూపిస్తాము. చాలా థ్యాంక్స్ అడిగిన వాళ్ళకి, చాలా థ్యాంక్స్. మేము కంపల్సరీగా చేసి చూపిస్తాము. ఇంకా కనిపిస్తుందా హెయిర్ స్టైల్? కనిపిస్తుంది. కనిగిపోకే చెప్పండి. ఈ హెయిర్ స్టైల్ శారీస్, డ్రెస్, పిల్లలకైతే గాగ్రా, ట్రెడిషనల్గా పట్టు లంగా, లాంగ్ ఫ్రాక్స్ మీదకి చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా. హెయిర్ స్టైల్తోనే ఫేస్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట లుక్. మనం ఎంత రెడీ అవినా అవును, ఫేస్ ఉండదు. ఫేస్ పైన బొట్టు, అలాగే హెయిర్ స్టైల్. అమ్మా అమ్మ చూడు వస్తుంది. చూస్తున్నాను అన్న, అమ్మ చూడు. బాగుంది. నాన్న ఫేస్ క్లీన్ చేస్తున్నావా కాలింగ్ తోటి? హెయిర్ సెలూన్లో ఇలా ఫస్ట్ కటింగ్ చేసే ముందు వాటర్ కొడతారు కదా, అది వాటర్ కొట్టి ఇప్పుడు నాకు చేస్తాండి ఆయన. ఇలా ఇలా. బాగా మసాజ్ చేస్తాను హాయిగా, హెడ్ మసాజ్ దీవెన్ బాబు నాకు. దీవెన ఇగో అయితే ఒక పని చేయి, ఇగో ఒక అన్నయ్య విషెస్ చెప్పు. ఆయన విషెస్ అంటే జస్ట్ హాయ్ అంటే చెప్పు, నీ పేరు చెప్తాను. 17th మా అన్నయ్య బర్త్డే విషెస్ చెప్పు. దీవెన నితీష్ నితీష్ అన్నయ్య హాయ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. 17th హ్యాపీ బర్త్డే. 17th హ్యాపీ బర్త్డే టు యూ. వద్దు నాన్న నాకు. అమ్మ ఎందుకు లోపల తీయడానికి కొడుతున్నా. వద్దు నాకు. చూడండి దీవెన్ బాబు, వద్దు నాన్న. ఓరే. హెయిర్ మొత్తం చెడిపేసి ఎందుకు నాన్న? ఆగు నాని, నువ్వు నాది. నాకు చేద్దు, ఆగు. గుర్తు పోతే దీపిక. దీపిక గారు హాయ్. ఇంకొకటి, చాలామంది మమ్మల్ని హోమ్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు చాలా రోజుల నుంచి. కంపల్సరీగా చేస్తాము, త్వరలోనే మీకు హోమ్ టూర్ చేసి అప్లోడ్ చేస్తాము. చూడండి, మీరు గ్యారంటీ చేస్తాం. ఇలా అల్లేసుకోవాలి మనం మొత్తం. ఇలా ఈ లాస్ట్ వరకు చెవింది కదా, చెవు వెనక వరకు ఇలా అల్లేసుకున్న తర్వాత హెయిర్ బ్యాండ్ కానీ పిన్ కానీ పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత వేయడం మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం ఇలా మనం అల్లిన ఈ పాయలు ఉన్నాయి కదా, కొంచెం ముందుకు లాగితే హెయిర్ పఫ్ లాగా వస్తుంది, నీట్గా కనిపిస్తుంది అనమాట హెయిర్ స్టైల్. ఇలా బ్యాక్ సైడ్. ఏమైంది దీవెన్? ఫోనా? రజిత గారు హాయ్. రజిత గారు హాయ్. రజిత. ఓకే, ఇంకా అయిపోయిందా? అంజేష్ గారు హాయ్. అంజేష్. అంజేష్ గారు హాయ్. భవానీ గూడూరి. భవానీ గూరూరి గారు హాయ్. చూసారు కదా, ఇలా మొత్తం లాస్ట్ వరకు అల్లేసుకొని మన హెయిర్ మొత్తం కోమ్ చేసుకోవాలి ఒకసారి నీట్గా, చిక్కులు లేకుండా. కొంచెం ముందే జరిగింది. ఇలా చేసేసుకొని ఇక్కడ కింద నేను పిండి పెట్టేశాను చూపించడానికి. లాస్ట్ వరకు అల్లేసి చిన్న రబ్బర్స్ ఉంటాయి కదా బ్లాక్వి, డిస్కో రబ్బర్స్ అంటారు, అవి పెట్టేసుకొని హెయిర్ కింద ఇలాగా ఇంకో పిండి పెట్టేసుకోండి. యూ పిన్స్ ఉంటాయి, అవైతే మీకు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు జారిపోకుండా కూడా ఉంటాయి. లేకపోతే టిక్ టాక్ క్లిప్స్ అయితే గట్టిగా ఉంటాయి, ఏదైనా యూజ్ చేసుకోండి. ఇలా పెట్టేసుకొని హెయిర్ మొత్తం ఇలా కిందకి వేసేసుకోండి. లూజ్ హెయిర్ పెడితే చాలా బాగుంటుంది. కావాలనుకున్న వాళ్ళు అల్లేసుకోవచ్చు.
ఈ పిల్లలకి పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటుంది, ట్రెడిషనల్ అయినా పార్టీ వేర్కి. దీన్ని ఒకసారి చూపించు. బాగుంది. ఇటు ఒకసారి ఇటు చూపించు. నీ లెఫ్ట్ కొంచెమే, మొత్తం కాదు, కొద్దిగా. మీకు ఇంకెక్కువ పఫ్ రావాలంటే ఇవి లాక్కుంటే ముందుకు వస్తాయి మెల్లిగా. బాగుంది, ఇది బాగుంది. ఇంకా మీకు ఏ స్టైల్ నచ్చిందా? మీరు కూడా చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. మరి బాయ్ చెప్పేసాయి. నాన్న అప్పుడే కాదు నాన్న, మళ్ళీ మేము మర్చిపోయా నాన్న. ఏంటి? మనం ఓ సారీ మర్చిపోయా. ఈరోజు మనం ఒక ఫుడ్ ఐటెం, స్నాక్ ఐటెం చూపించబోతున్నాం. అదేంటో మీకు చెప్పాం ఇప్పుడు. అది మీకు చేసిన తర్వాత మీకు చూపిస్తాం. దీని సస్పెన్స్ అంట, సర్ప్రైజ్ చూపిస్తుందంట మీకు. ఓకే, చూపిస్తాం. వీడు ఇంకా సాహసం చేస్తూనే ఉన్నాడు. దీవెన్ బాబు, ఏం చేస్తున్నావు? ఏంటి బాబు? టీయా? ఓహో, నువ్వు టీలు అమ్మే అబ్బాయివా? ఓకే, మాకు టీ కావాలి. ఓహో, కప్పులు, ఇంత పెద్ద కప్పులు పెట్టుకుని ఉన్నావా? ఎంత ఇది? 5 రూపాయలా? బా, నువ్వు చాలా మంచోడు. ఇంత పెద్ద కప్పు టీ 5 రూపాయలకి ఇస్తున్నాడు మా దీవెన్ బాబు. థ్యాంక్ యూ. ఏంటి ఇవ్వాలి? పైసలా? నా దగ్గర డబ్బులు ఇవ్వే, మరి ఎట్లా? ఉందా? అది కూడా నీకే తెలుసా? ఇగో, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకోటి కూడా. ఇది మమ్మీకా? ఓకే, మమ్మీకి ఇస్తా. పైసలు లేవు నాన్న, లేవు. పాకెట్ ఎక్కడిది, పాయింట్ వేసుకోలేదు. తీసేసుకోండి, దొబ్బేసిండు. తాగనా? ఏ పొద్దుమైనా? ఓకే. అబ్బా, వాళ్ళ అమ్మకి డబ్బులు లేకుండా ఇచ్చాడు. అవునా? ఇది దొంగేడు, రౌడీ బేబీ. ఎస్, ఇది మంచూరియా, వెజ్ మంచూరియా. ఈరోజు వెజ్ మంచూరియా చేయబోతున్నాం. చూద్దాం. ఫస్ట్ మనం క్యారెట్ తురుముకొని, అలాగే క్యాబేజీ. క్యాబేజ్. నాకు క్యాబేజీకి క్యాలీఫ్లవరేనా? ఇది క్యాలీఫ్లవరా క్యాబేజా? క్యాబేజ్. ఇది క్యాబేజీ. ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్ లోనే ఫ్లవర్. క్యాలీఫ్లవర్ అంటే ఇది క్యారెట్. ఇది క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లో క్యారెట్ తురిమేసి పెట్టేసుకున్నాను. అలాగే క్యాబేజీలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి క్యాబేజీ వాటర్ తీసేసుకోవాలి, లేదంటే మనం మంచూరియా బాల్స్ బాగా జోరైపోతాయి. అందుకని క్యాబేజీ మెత్తగా తురిమేసుకొని ఇలా వాటర్ తీసేయాలి. వాటర్ ఎక్కువ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది మంచూరియా. గోబీ మంచూరియా అడిగారు, నా దగ్గర లేదు. అది గోబీ లేదు మా దగ్గర. గోబీ అంటే ఏంది? అదే రెండింటికి తేడా తెలియదు కదా. క్యాలీఫ్లవరా? క్యారెట్, క్యాబేజీ మొత్తం మిక్స్ చేసుకోండి. మంచూరియా కలిపేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మైదా, కార్న్ఫ్లవర్ వేసుకున్నాం. క్యారెట్, క్యాబేజ్ తీసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అలాగే కొద్దిగా కారం, గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తాం, చూసి వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి 2-3 స్పూన్లు. ఇక్కడ అంతా చేసేవాళ్ళ, ఇక చూడండి ఎట్లా వచ్చారు. అలాగే మైదా కూడా 2-3 స్పూన్లు వేసుకోండి. అది తినేది పిండి, అదే తినే పిండి కాగా చేసిందాకా. ఫస్ట్ కార్న్ఫ్లోర్ వేసాను, ఇప్పుడు మైదా వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం,
కార్న్ఫ్లోర్, మైదా 4 వేసేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి బాగా మా అమ్మగారు చూసారు కదా, మైదా కార్న్ఫ్లోర్ వేసుకున్నాం. క్యాబేజీలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ వేయకముందే ఇలాగ అయిపోయింది. మీరు వాటర్ తీయకుండా వేసారంటే ఇంకా జోరుగా అయిపోతుంది. ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మసాలాలన్నీ చేసుకొని మీకు ఏ సైజులో కావాలో బాల్స్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ సైజులో ఇలా బాల్స్లా చేసుకోవాలి. నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. దాంట్లో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. రెడ్గా రావాలి కలరు. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అన్నీ తీసేసుకుందాం. ఇప్పుడు వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం నూనె మొత్తం తీసేసి ఒక 2-3 స్పూన్లు ఉంచి దాంట్లో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం మంచూరియా చేసుకోవడానికి తరిగి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, అలాగే కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్. మనకి దీనికి కావాల్సింది టమాటో కచప్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్. మనం కొంచెం ఆయిల్ తీసేసి కొద్దిగా ఉంచుకున్నాం కదా, దీంట్లో అల్లం, వెల్లుల్లి తురుము వేసుకోవాలి. దీంట్లో నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయినాయి కదా, దీంట్లో కొద్దిగా కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి 2 స్పూన్ల టమాటో కచప్ వేసుకోవాలి. అలాగే సోయా సాస్ 1 స్పూన్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకోండి. వెనిగర్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర వెనిగర్ లేదు. చిల్లీ సాస్ కూడా 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం గిన్నెలో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో మనం గిన్నె సగానికి వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటర్ దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేను కొంచెం వేస్తాను, రెడ్ కలరు. వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తం కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు. ఇలా మనకు దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మంచూరియా వేసుకొని మొత్తం అంతా దానికి పట్టేంత వరకు కలిపేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇదంతా పట్టేంత వరకు స్టవ్ మీదే ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అలాగే మనం ఉల్లికాడలు ఉంచేసాం కదా, ఇవన్నీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. మన వెజ్ మంచూరియా స్పైసీ వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. వేడి ప్లేట్లో తీసేసుకో. సూపర్ ఉంది. పొగలు వెళ్తాను. చాలా ఈజీ కదా. ఇంతే, మనకి పొగలు రావాలి. కావాలనుకున్న వాళ్ళు పిల్లలకి కొంచెం సాస్ వేసి కూడా ఇవ్వచ్చు పైన. సూపర్. వేడి వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. వెజ్ మంచూరియా. యా, ఓకే. యాక్షను వేడిగా ఉంటుంది దీవెన్ బాబు. ఓకేనా? సరే, అందరికి బాయ్ చెప్పు. మరి ఇక్కడ బాయ్ ఇక్కడ దీవెన బాయ్ చెప్పేసి. అమ్మ దీవెన కాలుతుందమ్మో, నువ్వు తింటావా? బాయ్ చెప్పు. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో చూసిన వాళ్ళందరికీ
ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జబర్దస్త్ దీవెన ఛానల్ని. అలాగే మా కొత్త ఛానల్ మా పల్లె వంట ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా పల్లె వంట కొత్త ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.